రైట్. అయితే పొంతన లేని మాటలు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా విన్నాం. చాలా. చాలా. మహబూబ్ నగర్‌లో జరిగినటువంటి ఏదైతే ఆ రైతు సదస్సు ఉందో, రైతు పండుగలో బేసిక్‌గా ఓ పక్క నుంచి అగ్రికల్చర్ మినిస్టర్ ఏమో ఇప్పటి నుంచి రైతు భరోసాని మేమివ్వం, బోనస్సే బావుంది అన్న మాటలు వినిపించి, ఇంకో పక్కన నెక్స్ట్ డే ఏమో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రైతు భరోసా జనవరి నుంచి ఇస్తామని చెప్పేసని కామెంట్స్ చేయడం మనం విన్నాం. అంటే ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళకి క్లారిటీ లేకనా? లేకపోతే ఎందుకంటే ముందు రోజు ఒక మాట, తర్వాత రోజు ఇంకొక మాట అంటే ఈ అట్లా విధమైన కాదు. మాటలు? అలా కాదు. విషయం ఏందంటే ఖమ్మం లోపల నాగేశ్వరరావు గారు, తుమ్మల నాగేశ్వరరావు. తుమ్మల నాగేశ్వరరావు గారు హ్మ్. అంటే ఈ పిచ్చాపాటి మాటలు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది రైతులతో ఆయనకు సహజంగా ఏందంటే కొంత రైతులు వాళ్ళు వీళ్ళు కలుస్తారు. ఆయన కొంత ప్రజల మనిషి. నియోజకవర్గానికి పోయినప్పుడల్లా కనీసం ఒక 400-500 మందిని, ఒక 1000 మందిని కలిసి వాళ్ళతో అన్ని మంచి చెడ్డలు మాట్లాడి వచ్చేటువంటి స్వభావం. ఆ సందర్భంలో ఆయనతో కొంతమంది అన్నారు ఏమని, ఈ రుణమాఫీ కనుక చక్కగా జరిగి ఉంటే మొత్తం 2 లక్షలు ఇస్తా అన్న మేరకు అందరిని రైతులను రుణ విముక్తులు చేసిన తర్వాత ఆ తర్వాత పెట్టుబడి సహాయం కన్నా మీరు ప్రతి క్వింటాల్కి ఏదైతే 500 బోనస్ ఇస్తా అన్నారో అది ఇస్తే రైతు భరోసా గురించి కానీ రైతు బంధు గురించి కానీ ప్రజలు అడగరు అని ఒక ఆయన సలహా ఇచ్చినాడు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అన్నాడు అది కూడా మేము ఆలోచిస్తాం అన్నటువంటి మాట మాట్లాడినారు. సరిగా ఇవాళ సామాజిక మీడియాలు ఎట్లా తయారైనాయంటే ఆయనకు వ్యతిరేకంగా ఈయనకు వ్యతిరేకంగా చెప్పడం అనేది ఒకటి జరిగింది. ఆయన ఆలోచన కూడా కరెక్టే ఒక రకంగా. అంటే ఒకవేళ నిజంగా ఏ రైతుకు రుణమంటూ ఏది లేకుండా చేసి రైతులను పూర్తిగా రుణమాఫీ చేసేసి వాళ్ళకి ఏమాత్రం రుణం లేకుండా చేసిన తర్వాత పెట్టుబడి సహాయం ప్లేసు లోపల పెట్టుబడి పెట్టడానికైనా వాళ్ళు మళ్ళీ అప్పులు చేస్తారు. అట్లా కాకుండా వాళ్ళు పండించిన పంటకు కనుక బోనస్ ఇచ్చే పక్షంలో అది కూడా నిజాయితీగా జరగాలి. ఈనాడు వడ్ల కొనుగోలు అనేది ఒక పెద్ద మిస్టరీ తయారైంది. ప్రాంతాల వారీగా వరి కోతకు వస్తుందమ్మా. అంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఇప్పుడు డివిజన్ల వారీగా మారుతుంది. 15 రోజులు, 10 రోజులు, 20 రోజుల వ్యవధిలో వరి కోతకు వస్తుంటుంది అనమాట. తర్వాత వరి పెంచేటువంటి రకాలను బట్టి కూడా అవి కోతకు వచ్చే విధానం ఆధారపడుతుంది. తర్వాత సాగునీటి లభ్యత వల్ల ఆధారపడుతుంది. తర్వాత వర్షాభావ పరిస్థితులను బట్టి ఆధారపడుతుంది వరి కోతకు రావడం అనేది. తర్వాత ఎరువుల పంపిణీ, ఇట్లాంటి చాలా కారణాల వల్ల అన్ని ప్రాంతాలలో ఒకటేసారి కోతకు రావు. సో ఈ వ్యత్యాసాన్ని గ్రహించి జిల్లాల వారీగా, తర్వాత డివిజన్స్ వారీగా అక్కడ ఆర్డీఓలకు, కలెక్టర్లకి పంట ఏ సందర్భంలో కోతకు వస్తుందో గ్రహించి అప్పుడే కనుక ఒకవేళ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంటూ స్టార్ట్ చేసే డీసెంట్రలైజ్డ్ ఫంక్షనింగ్ అన్న ఉండి, తర్వాత దళారుల నుంచి కనుక రైతులను రక్షించి రైతులకు నష్టం జరగకుండా చేస్తే పెట్టుబడి సహాయం మీద ఆధారపడాల్సినంత దుస్థితి ఈనాడు రైతులకు లేదు. రైతులను అన్ని రంగాల్లో వంచిన తర్వాత పూర్తిగా దుర్భర దారిద్ర్యంలో ఉండి ఈ పెట్టుబడి సహాయమే ఒక మహద్భాగ్యంగా రైతు భావిస్తున్నాడు. కానీ మొదటి నుంచి ఒకవేళ ఫస్ట్ అంటే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కనుక ఈ రకమైన చర్యలలో చక్కగా ఉంటాయి. తర్వాత ఈ సంవత్సరము అసలు ఇన్ని వర్షాలు పడ్డా ఇప్పుడు రబీలో పంట జరుగుతుందన్న గ్యారంటీ లేదు. మీరు ఏ కుంటలు చూసినా ఎండిపోయి ఉన్నాయి. అసలు నీళ్ళు ఎక్కడ లేవమ్మా. మా తెలంగాణ ప్రాంతాల్లో, ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో కనుక మనం పోతే నేను చాలా ఎవ్రీ వీకెండ్ పోతూ ఉంటాను, రైతులతో మాట్లాడుతూ ఉంటాను. అసలు ఇప్పుడు 1000 ఫీట్లు లోపలికి బోర్ వేస్తే తప్ప వాటర్ రాని దుస్థితి ఉంది. నేలలు ఎండాకాలంలాగా మొత్తం కంప్లీట్గా నేలలు నెర్రలు వాసినాయి. ఈ రకమైన పరిస్థితి దుస్థితి ఉన్న దశలో ఇప్పుడు ఈ ఇచ్చే అరకొర సహాయం కూడా చేయకపోతే మరి ఎట్లా? ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఏం చేస్తాం మనం, అంటే మన భోజన కార్యక్రమాలు కనుక చేస్తే మొట్టమొదటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే లంచ్ కాస్త ఆలస్యమైన వెయిట్ చేయగలిగే పరిస్థితి మనకు ఉంటుంది. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుంటే లంచ్ బ్రేక్ఫాస్ట్ రెండింటి ఆకలి పట్టి పీడిస్తుందా లేదా? అట్టనే ఈ రైతు భరోసానో లేకపోతే రైతు బంధునో ఏదో కొంత వాళ్ళకి అరకొరగానన్నా ఇచ్చి రుణమాఫీనన్నా ఒక సంవత్సరం వాయిదా వేసేది ఉండే. లేదు, రుణమాఫీని పూర్తిగా అసలు టంచన్గా అతను ఎట్లా చెప్పినాడో ఆ ప్రకారంగా అందరికీ చక్కగా చేసేసి సరే ఏ రైతుకు కూడా రుణం లేకుండా చేసుంటే ఈ రైతు బంధు అనేది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉండకపోతుంది. సహజంగా అంటే రీసెంట్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన నాతో స్వయంగా చెప్పినటువంటి మాట ఏంటంటే ఇంకొక 10-12 కోట్లు, 1000 కోట్లు ఉంటే ఈజీగా రుణమాఫీ మొత్తం క్లియర్ అయ్యేది, బట్ అది జరగలేదు అని చెప్పేసి అని అన్నారు. అది కాదమ్మా, అసలు మీరు నమ్ముతారో నమ్మరో 50% రైతులకు కూడా రుణమాఫీ జరగలేదు. నేను కూడా సోషల్ మీడియాలో ఉన్నాను. నేను కూడా చాలా చోట్లలో నేను అంటే రైతుల యొక్క సమస్యలు మాట్లాడుతున్న ఉద్దేశంతో చాలామంది రైతులు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు.
ఫోన్ చేసినప్పుడు ₹1,00,000 కూడా రుణమాఫీ కాని రైతులు ఇంకా ఉన్నారు. వీళ్ళు చాలా సునాయాసంగా ఏం చెప్తున్నా అంటే సాంకేతిక కారణాల వల్ల వాళ్లకు రుణమాఫీ జరగలేదు అని అంటున్నారు. అది చాలా తప్పు. అంటే ఆధార్ ఇంకో కార్డు పక్క నుంచి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. అట్లా కాదమ్మా. ఇప్పుడు ఎట్లుంటుందంటే సంతర్పణకు ఎంతో మందిని పిలిచి ఒక్కడికి మాత్రమే భోజనం పెట్టి నేను ఈరోజు బ్రహ్మాండంగా సంతర్పణ చేసిన అంటే అదేమైనా అర్థం ఉందా? రైతు రుణమాఫీ పేరు మీద అరకొరగా కొంతమందికి మాత్రమే ఈ రుణమాఫీ జరిగింది. ఇవి కూడా వివిధ రాజకీయ కోణాలలో ఎక్కడెక్కడైతే గట్టి ఎమ్మెల్యేలు ఉన్నారు, గట్టి మంత్రులు ఉన్నారు, వాళ్ళ నియోజకవర్గాల్లో ఇవి జరగకుంటే వాళ్ళు మళ్ళీ అక్కడికి పోయే పరిస్థితులు లేవు కాబట్టి వాళ్ళ నియోజకవర్గాల్లో కొంత జరిగిన మాట వాస్తవం. అయితే నాట్ ఈవెన్ 50% రుణమాఫీ జరగలేదు. నిజంగా మన రాష్ట్రంలో రుణమాఫీ అంటూ జరిగితే మహారాష్ట్రలో రైతులు పొరపాట్ల కూడా ఇతర పార్టీలకు ఓటు వేయకపోదురు. మన దగ్గర రుణమాఫీ జరగలేదని, పెట్టుబడి సహాయం ఇవ్వలేదని అన్నటువంటి విషయాల మీద పూర్తి అవగాహనతోనే మహారాష్ట్ర రైతులు వీళ్ళు ఇచ్చిన 5 గ్యారంటీల విషయంలో ఇక్కడ 6 గ్యారంటీలు, మహారాష్ట్రలో 5 గ్యారంటీలే ప్రకటించారు. ఆ గ్యారంటీలు వీళ్ళు అమలు పరచరు, వీళ్ళకి ఆ సత్తా సామర్థ్యం ఉండదు, ఇది కేవలం ఓట్లు దండుకునే రాజకీయం అనేటువంటి మాట మహారాష్ట్ర ప్రజలు మాట్లాడినారు. అంటే బేసికల్లీ మాది మహారాష్ట్ర బార్డర్ డిస్ట్రిక్ట్, మాకు మహారాష్ట్రతో చాలా సంబంధాలు ఉంటాయి. మై మదర్ ఈజ్ అ మహారాష్ట్రియన్. మాకు చాలామంది బంధువులు ఉంటారు. మేము సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండడం వల్ల చాలా సందర్భాలలో వాళ్ళు మాకు ఫోన్లు చేసి అడిగేవాళ్ళు, SIA క్యా, ఐసా హో రే క్యా, వైసా హో రే క్యా అని. తర్వాత ఈసారి RSS వాళ్ళు ఏం చేస్తున్నారంటే 6 గ్యారంటీల అమలులో తెలంగాణ ఎంత విఫలమైందో దీన్ని పూర్తిగా కళ్ళకు కట్టినట్టుగా వీడియోల రూపంలో తయారు చేసేసి వాళ్ళ భాష మరాఠీలోకి తర్జుమాలు చేసేసి రైతులలో విరివిగా ప్రచారం చేసి పారేస్తున్నారు. ఇంటింటికి ఈ తెలంగాణ ప్రభుత్వం చేసిన డొల్ల పరిపాలన గురించి అక్కడ చెప్పడం వల్ల మహారాష్ట్రలో కూడా సర్వనాశనం. నేను అనేది ఏమంటే, నీవు ఏదైనా ఒక నిర్ణయం చేస్తావు, ఏదైనా ఒక విధాన ప్రకటన చేస్తావు అనుకో, అంతకు ముందే హోంవర్క్ చేయాలి. ఇప్పుడు రుణమాఫీ అంటే ఇది ఎంత ఖజానా మీద ఎంత భారం వేస్తుంది, ఎంతమంది రుణగ్రస్తులు ఉన్నారు, ఎంత బడ్జెటరీ ఎలొకేషన్స్ మనకు అవసరము, ఏ రకంగా ఈ వనరులను సమకూర్చుకోవాలి, దీని మీద కొంత ఎక్సర్సైజ్ చేయాలి. ఏది లేకుండా ముఖ్యమంత్రి క్యాబినెట్ సబ్ కమిటీలోనే పబ్లిక్ మీటింగ్లో ఆయన అనౌన్స్ చేస్తూ పోతూ ఉంటాడు.